కొన్ని రోజుల తర్వాత ఆయన రాధాకృష్ణన్ యొక్క పరమార్థం తెలిసే వరకు ఆహారం ముట్టనని శపథం చేశారు. ఆయన తన ఉపవాసం మొదలుపెట్టారు. రెండవ రోజు ఆయనకు తీవ్రంగా జ్వరం వచ్చి తనతో ఉన్న జంట ఎంతో కలవరపడే పరిస్థితి ఏర్పడింది. వారు భయంతో వైద్యుని తీసుకుని వచ్చారు. కానీ రాధాకృష్ణన్ మందులు తీసుకోవడానికి నిరాకరించి తన ఉపవాసాన్ని కొనసాగించారు. మూడవ రోజు ఆయనకు రాధాకృష్ణుడు దర్శనమిచ్చారు. దాని గురించి ఆయన ఇలా వివరించారు. నేను పడక కుర్చీలో కూర్చొని ఆ ఇంటి మేడపై ఉన్నాను. నేను అప్పుడు పూర్తి మెలకువలో ఉన్నాను. నేను రాధను, అమ్మా, నాకు నువ్వు త్వరగా భగవంతుని దర్శనం చేయించవా అని ప్రార్థించాను. అకస్మాత్తుగా నాకు ఆకాశంలో ఒక బ్రహ్మాండమైన వెలుగు దర్శనమిచ్చింది. ఆ వెలుగు క్రమక్రమంగా 18 సంవత్సరాల యువతి అయిన రాధగా నా కళ్ల ముందే మారిపోయింది. కొద్దిసేపటిలోనే అదే రీతిలో కృష్ణుడు కూడా కనిపించి వారిరువురు ఆలింగనం చేసుకుని నా ఎదురుగా ఉండిపోయారు. మనం ఎప్పుడూ ఫోటోలలోనూ బొమ్మలలోనూ చూసే రాధాకృష్ణుల వలె వారిరువురు ఒకరినొకరు పట్టుకొని ఉన్నారు. రాధ ఒక చేత్తో నన్ను పట్టుకొని రెండవ చేత్తో కృష్ణుణ్ణి పట్టుకుంది. ఆమె నన్ను కృష్ణునికి దగ్గరగా తీసుకుని వెళ్ళి ఈయనే కృష్ణుడు అని నాకు చెప్పింది. ఆ తరువాత ఆ దృశ్యం అదృశ్యమైపోయింది. నా జ్వరం తగ్గిపోవడం ఆరంభించింది. అది ఒక అద్భుతమైన దర్శనం. నేను నిజానికి కృష్ణుణ్ణి చూపించమని రాధను ప్రార్థించడం ఎంతో ప్రయోజనకరంగా పరిణమించింది. రాధాకృష్ణన్కు సాయిబాబా ఎవరో ఎరుకపరిచేందుకు మరొక అనుభవం ఎదురైంది. ఒకరోజు సాయిబాబా ఆయనకు దర్శనమిచ్చి 10వది చదువు అన్నారు. అది స్వప్నమో సత్యమో ఆయనకు అర్థం కాలేదు. ఆయన ఈ విషయం నరసింహస్వామికి చెప్పి బహుశా బాబా తనను భాగవతం యొక్క 10వ పుస్తకం చదవమన్నారేమోనని దాన్ని విశ్లేషించారు. అయితే ఆయన గురువు మాత్రం సాయిబాబా ఆయనకు భగవద్గీతలో 10వ అధ్యాయం చదవమన్నారని, అది విభూతి యోగమని బాబా మాటలను విశదీకరించారు. దాని ప్రకారం రాధాకృష్ణన్ భగవద్గీతలోని 10వ అధ్యాయం చదవడం ప్రారంభించారు. ఒకరోజు ఆయన ఆల్ ఇండియా సాయి సమాజ్ పరిసరాల్లో బయట పడుకొని ఉండగా అకస్మాత్తుగా ఆకాశమంతా వివిధ దేవతలు దేవుళ్ళు రూపాల్లో నిండి ఉన్నట్లు రాధాకృష్ణన్కు దర్శనమైంది. వారిలో రాముడు, కృష్ణుడు మొదలైన వారంతా ఉన్నారు. రాధాకృష్ణన్ సాయిబాబాను ఉద్దేశించి, ఓ సాయిబాబా, నాకు ఇవన్నీ వద్దు. నాకు నీ అసలు తత్వం తెలుసుకోవాలనుంది. నీవెవరో నాకు తెలిస్తే చాలు. నాకు దానిని తెలియచేయు అని ప్రార్థించారు. అప్పుడు ఆకాశంలో ఉన్న అన్ని రూపాలు అదృశ్యమైపోయి కేవలం రామ, మారుతి రూపాలు మాత్రం ఉండిపోయాయి. రాధాకృష్ణన్ ఆశ్చర్యచకితులై, సాయి, రాముడు ఒక్కటేనని నాకు అర్థమైంది అనుకుని దీని గురించి నరసింహస్వామీజీకి తెలియచేశారు. ఇది విని నరసింహస్వామీజీ ఎంతగానో సంతోషించి, సాయి, రాముడు ఒకటేనన్నది పరమసత్యం అన్నారు. దీని గురించి ప్రస్తావిస్తూ రాధాకృష్ణన్, సాయిబాబా నేనే రాముణ్ణి అని చెప్పలేదు. ఆయన కేవలం రాముణ్ణి చూపించారు. దీనిని బట్టి సాయిబాబా గొప్ప రామభక్తులని నేను భావించాను. సాయి సచ్చరిత్రలో ఆయన శ్రీరామనవమి ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా జరపడం మనం చూస్తాము. అలాగే మారుతి మందిరం కనిపించిన ప్రతిసారి కూడా ఆయన తన్మయులయ్యేవారు. ఇది ఒక నిజమైన భక్తుని లక్షణం అని వివరించారు. మద్రాసులో స్థిరపడిన తరువాత రాధాకృష్ణన్ తన కుటుంబంతో సంబంధాలు ఎప్పుడు వదిలివేసింది ఖచ్చితంగా తెలియరాలేదు. ఆయన వెనక్కి తిరిగి వచ్చేయాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసేవారు. ఆయన సన్నిహితులు ఆయన మనసు మార్చడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేశారు. చివరకు ఈ విషయంలో నరసింహస్వామీజీని కలగజేసుకోవలసిందిగా కూడా వారు కోరారు. అయితే రాధాకృష్ణన్ మాత్రం వారి ప్రయత్నాలలో దేనికి సహకరించలేదు. ఆయన రేస్ క్లబ్లోని స్టూవర్ట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి కొంతకాలం అడ్మిషన్స్ ఫర్మ్ లో పనిచేసిన తరువాత మైలాపూర్ పర్మనెంట్ ఫండ్ కు డైరెక్టర్ గా పనిచేశారు. బయటకు చూడడానికి ఆయన ఒక శుభ్రమైన ధోతి, తెల్లని జుబ్బా, భుజంపై వస్త్రం వేసుకుని
సామాన్యుల్లా కనిపించే అందమైన యువకుడు. ఆ రోజులలో ఆయన తన వేషధారణ, ప్రవర్తనా తీరు పట్ల చాలా శ్రద్ధ గలవానిలా కనిపించేవారు. ఆయన చాలా ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉండేవారు. అడయార్లో ఉన్న థియోసోఫికల్ సొసైటీ లైబ్రరీ ఆయనకెంతో ప్రియమైన స్థలం. అక్కడ ఆయన గంటల కొద్దీ ఆధ్యాత్మిక గ్రంథాలు, అతీత శక్తులకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ గడిపేవారు. ఆ థియోసాఫికల్ సొసైటీ తోటలో ఒక చెట్టు క్రింద ప్రశాంత ప్రదేశంలో ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఆ రోజుల్లో మంత్ర మహోదరి అనే సంస్కృత పుస్తకం ఎప్పుడూ రాధాకృష్ణన్ వద్ద ఉండేది. జపాలు, ఋషులచే ప్రతిపాదింపబడిన మంత్రాలు, వివిధ సిద్ధులు సాధించే రీతుల గురించి ఆ పుస్తకంలో వివరంగా తెలియజేయబడింది. టి కేశవరావు, వికే పంతులు అనేవారు రాధాకృష్ణన్కు బాగా సన్నిహితులు. వీరంతా ఆల్ ఇండియా సాయి సమాజ్కు సంబంధించిన ఏ పనైనా ఒకరినొకరు సంప్రదించుకొని చేస్తూ ఉండేవారు. రాధాకృష్ణన్ సమాజ్కు సంబంధించిన అకౌంట్స్ను పర్యవేక్షిస్తూ నరసింహస్వామీజీకి వ్యక్తిగత, సమాజ సేవ కార్యక్రమాలలో ఎంతగానో సహాయపడుతూ ఉండేవారు. నరసింహస్వామీజీ ఆయనను గ్రంథాలయానికి ఇన్ఛార్జిగా నియమించారు. రాధాకృష్ణన్ ఎప్పుడూ తన చుట్టూ పుస్తకాలతో ఎంతో ఆనందంగా, తృప్తిగా కనిపించేవారు. ఆయన ఎన్నడూ తనను తాను ఎరుకుపరుచుకోవాలని ప్రయత్నించలేదు. మంచి శరీర సౌష్ఠవం కలిగి స్ఫురద్రూపిగా ఉండేవారు. ఆయన నరసింహస్వామీజీకి పరిపూర్ణంగా శరణాగతులై ఆయన చెప్పిందే వేదంగా భావించేవారు, ప్రవర్తించేవారు. రాధాకృష్ణన్ ఆల్ ఇండియా సాయి సమాజ్కి సంబంధించిన లీగల్ మరియు ఇతర వ్యవహారాలలో తన సహకారం అందించేవారు. ఆయన చాలా వరకు తన సమయం అంతా సమాజ్ పరిసరాలలోనే సేవ చేస్తూ గడిపేవారు. ప్రతి సాయంత్రం నరసింహస్వామీజీ రాధాకృష్ణన్ను గీతలోని శ్లోకాలను చదవమని, అక్కడ చేరిన భక్తులందరికీ వాటి అర్థాలను వివరంగా చెప్పేవారు. ఒకసారి అటువంటి సందర్భంలోనే నరసింహస్వామి సన్నిధిలో రాధాకృష్ణన్ విష్ణు సహస్రనామ స్తోత్రం చదివారు. తరువాతి కాలంలో అది ఆయన దైవ కార్యకలాపాలలో ఒక ముఖ్యమైన భాగం అవడం విశేషం. 1946 నాటికి ఇలా నరసింహస్వామీజీ ప్రవచనాలు చెప్పడం అరుదైపోయింది. ఆల్ ఇండియా సాయి సమాజ్ వేగంగా విస్తరింపచేసే కార్యక్రమంలో నరసింహస్వామి మునిగి ఉండడమే దీనికి కారణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పూజ్య శ్రీ నరసింహ స్వామీజీ కీ జై.